పాస్టర్ ప్రవీణ్కు అంతిమ వీడ్కోలు. సికింద్రాబాద్లోని క్రైస్తవ శ్మశాన వాటికలో ఖననం. భారీగా తరలి వచ్చిన జనం వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు, నిరసన. ప్రవీణ్కు నివాళులర్పించిన బ్రదర్ అనిల్ కేఏ పాల్. ఇక్కడ చూడొచ్చు ప్రవీణ్ పగడాల అంతిమ యాత్రకు తరలి వచ్చినటువంటి క్రైస్తవ బోధకులు, ప్రజలు అంటూ చూస్తున్నాం. చాలా వరకు అసలు మామూలుగానైతే రాలేదు. అసలు ఎట్లా అంటే అక్కడ సికింద్రాబాద్కు సంబంధించినటువంటి ఆ చర్చి మొత్తం కూడా గుమిగూడినటువంటి జనాలతోని నిండిపోయినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇది ఇలా ఉంటే ప్రవీణ్ భార్య ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రవీణ్ భార్య చేసినటువంటి ఆ వ్యాఖ్యలు అయితే అసలు ఇలా కూడా మాట్లాడతారా అనేలా కనబడతా ఉన్నాయి. తను ఏం చెప్తా ఉందంటే, ఒకవేళ నా భర్త యాక్సిడెంట్ కాకుండా ఏదైనా హత్యారూపకంగా చనిపోయినా కానీ ఎవరైతే చంపారో వారిని కూడా వదిలిపెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా అని చెప్పేసి తను మాట్లాడినటువంటి మాటలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. రాంగోపాల్పేట నల్లగుంటకు సంబంధించినటువంటి వార్త ఇది. క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల అంతిమ కార్యక్రమాలు సికింద్రాబాద్లో జరిగాయి. ప్రవీణ్ పగడాల భౌతిక కాయాన్ని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సమీపంలోని క్రైస్తవ శ్మశాన వాటికలో గురువారం సాయంత్రం ఖననం చేశారు. ఏపీలోని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం ప్రవీణ్ పగడాల మృతదేహం గురువారం తెల్లవారుజామున సికింద్రాబాద్లోని సెంటినరీ బాపిస్ట్ చర్చికి వచ్చింది. ప్రవీణ్ పగడాలకు తుది వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, క్రైస్తవ బోధకులు చర్చికి తరలివచ్చారు. బ్రదర్ అనిల్ కేఏ పాల్, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, మైనంపల్లి హనుమంతరావు తదితర ప్రముఖులు కూడా ప్రవీణ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఇక ప్రవీణ్ పగడాలకు నివాళులర్పించిన ఆయన అభిమానులు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ చర్చి బయట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం ప్రవీణ్ పగడాల భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో శ్మశాన వాటికకు ఊరేగింపుగా తరలించి ఖననం చేశారు. ఈ అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాగా తమకు ఎవరి మీద కోపం లేదని, తన భర్త ఆశయాలను కొనసాగిస్తామని పాస్టర్ ప్రవీణ్ పగడాల భార్య జెస్సికా పగడాల విలేకరులతో అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక ప్రవీణ్ పగడాల మృతిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. ప్రవీణ్ పగడాల మృతి అంశంపై కోర్టుకు వెళ్తానని ఆయన చెప్తుండగా, ప్రవీణ్ భౌతిక కాయం వద్ద ఉన్న క్రైస్తవ ప్రముఖులు పాల్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ప్రవీణ్ పగడాల మృతికి కారకులను తక్షణమే అరెస్ట్ చేయాలని, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న యూట్యూబ్ ఛానళ్లను కట్టడి చేయాలని క్రైస్తవ ధర్మ ప్రచారక పరిరక్షణ సమితి అధ్యక్షులైనటువంటి జెరూసలేం ముత్తయ్య, అలాగే ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను కోరినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. మొత్తం ఇది ఇట్లా ఉంటే ప్రవీణ్కు నివాళులు అర్పించేందుకు వెళ్తూ లారీ ఢీకొని ఇంకొక పాస్టర్ మృతి చెందిందట. ఇది ఇంకా దారుణం. హైదరాబాద్లోని ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో మాచర్ల జోసెఫ్ 45 ఇయర్స్ పాస్టర్ ప్రాణాలు కోల్పోయారు. ఘట్కేసర్ మండలం కొర్రేముల గ్రామానికి చెందిన మాచర్ల జోసెఫ్ పాస్టర్ ప్రవీణ్ పగడాలకు నివాళులర్పించేందుకు ద్విచక్ర వాహనం పైన సికింద్రాబాద్ వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడికి మరణించిండు. జోసెఫ్కు భార్య, 2 కుమారులు కూడా ఉన్నారట. ఇదైతే మరీ దారుణమైనటువంటి సంఘటన. ఒక సాగు దగ్గరికి వెళ్తూ తాను కూడా మృతి చెందినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మరి ఈ విషయంలో ఎవరు ఏంటి అనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఒకవైపు యాక్సిడెంట్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది, మరొక వైపు యాక్సిడెంట్ కాదు ఇంకొకటి అని చెప్పేసి మనకైతే వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. లేదు హత్యనే చేశారు అనేటువంటి మాటలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ నిజాలు అయితే బయటపడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.